దేవుని మాటలు విందాము. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతమైన దేవుడు. ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసే గొప్ప దేవుడు మన యేసయ్య. వాక్యము వింటున్నప్పుడు ధ్యానించాలి, గ్రహించాలి, చక్కగా వినాలి. అప్పుడు ఆయన మాటలు మనకు అర్థమవుతాయి. కాబట్టి మనం రాత్రి పడకలోకి వెళ్ళకముందు ఈ ఆదరణ వాక్కులు వింటే నువ్వు ఎలా బలపరచబడతావు, ఎలా దీవించబడతావు. కొన్ని లేఖన భాగాలు మీ మధ్యకు తీసుకొస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఇశ్రాయేలునకు రాజువగుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసినదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచెను. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఎంత అద్భుతమైన ఆదరణ మాటో మనకిక్కడ కనబడుతూ ఉంది. అనుదినము సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. కానీ దావీదు సౌలు చేతికి దొరకకుండా దేవుడు అతన్ని తప్పిస్తూ ఉన్నాడు. దేవుడు అతన్ని తప్పిస్తున్నట్టుగా మనకు 14వ వచనంలో కనబడుతూ ఉంది. సౌలు అనుదినము అతను వెతికినను దేవుడు సౌలు చేతికి అతను అప్పగించలేదు. ఇది అన్నమాట. నువ్వెందుకు ఈ ఆదరణ వాక్యాలు వినాలి అంటే, నీ శత్రువులు నిన్ను అనుదినము తరుముతుండొచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను వారికి అప్పగించాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయనకు ప్రియమైన కుమారుడవు, ప్రియమైన కుమార్తెవు. మొదటిది. రెండవది, నేను నీకు సహకారినవుదును అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడు. నేను నీకు సహకారినవుదును అని యోనాతాను దావీదుతో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ లేఖము సెలవిస్తూ ఉంది. యోనాతాను దావీదుతో చెప్తున్నాడు, నేను నీకు సహకారిని అంటున్నాడు. అంటే వాళ్ళ యొక్క బంధుత్వం ఎంత గొప్పదో చూడు. వారి స్నేహము, దావీదు యోనాతాను భార్య భర్తలకున్న కంటే గొప్ప స్నేహం. రెండోది. మూడోది, అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. దేవునికి నిరంతరము స్తోత్రము కలుగునుగాక. నిజంగా చూడు, మూడోది ఏం చెప్తున్నట్టే, అతనితో చెప్పి దేవుని బట్టి బలపరచెను. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నప్పుడు మీరు కూడా బలపరచబడతారు. మీకు కూడా ఇలాంటి యోనాతాను వంటి సహకారులు మీకు ఉందురుగాక. దేవుడు మిమ్మలను అనుదినము తప్పించునుగాక. దేవుడు అనుదినము మిమ్మలను తప్పించునుగాక. అనేకమైన ప్రమాదాలు, అనేకమైన అపాయాలు, అనేకమైన కష్టాల నుండి దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక. మరొక వాక్యము చదువుకుందాం. అపొస్తల కార్యము 9వ అధ్యాయము 27వ వచనము చదువుకుందాం. ఇది కూడా అమూల్యమైన వాక్యము, ఆదరణతో ఉన్న వాక్యము. అయితే బర్నబా అతన్ని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి. ఆమేన్, ఆమేన్. రెండవ వాక్యం ఏంటంటే దగ్గరికి తీసి. బర్నబా ఇక్కడ పౌలును దగ్గరికి తీశాడు. పౌలు ఎలాంటి వాడో మనకు చాలా తెలుసు. హింసకుడు, హాని చేసేవాడు, దూషించేవాడు, ఇన్ని రకాలు ఉన్నా కూడా అతడు దమస్కోలో ప్రభు స్వరం విని మార్చబడ్డాడు. దూషించేవాడు, హాని చేసేవాడు,
కాబట్టి ఇన్ని రకాలు ఉన్నా కూడా దేవుని స్వరం వినగానే పౌలు మార్చబడ్డాడు. బర్నబా అతన్ని దగ్గరికి తీశాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ శ్రమలలో ఉన్నావో, ఏ కష్టాల్లో, ఏ బాధల్లో ఉన్నావో, భయంకరమైన వ్యాధుల్లో, భయంకరమైన కష్టాలు ఉన్నావో, పౌలును బర్నబా దగ్గరికి తీసినట్టుగా దేవుడు నిన్ను దగ్గరికి తీయబోతున్నాడు. ఈ 2025లో దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూడాలని ఒక దైవ సేవకుడిగా రెండవ వాక్యాన్ని మీ ముందు ఉంచాను, మీ ముందు పెడుతున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించబడాలి, ధైర్యపరచబడాలి. అందుకే బర్నబా అతన్ని దగ్గరికి తీశాడు. ఈ రోజుల్లో ఎవరు కూడా దగ్గర తీరండి. నీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు ఉన్నవారు మన దగ్గర ఉంటేనే వస్తారు, కానీ ఎవరు కూడా దగ్గరకు తీవరు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మీయ సహోదరుడు దగ్గరికి తీశాడు. అలాంటి వారు మీకు స్నేహితులు ఉందురుగాక, బంధువులు ఉందురుగాక. 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము చదువుకుందాం. ఈ వాక్యం కూడా అమూల్యమైన వాక్యము, ఆదరణతో ఉన్న వాక్యము. మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. మొదటిది, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. రెండవది, వెల్పట పోరాటములు, లోపట భయములు ఉండెను. 4 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. మా శరీరానికి ఏమాత్రం విశ్రాంతి లేదు, మాకు శ్రమే సంభవిస్తుంది, వెలుపట పోరాటాలు, లోపట భయమున్నదని అపొస్తలుడైన పౌలు ఈ మాట తెలియపరుస్తున్నాడు. అర్థమవుతుందా? ఇన్ని రకాలుగా ఉన్నా కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మరి నీకు కూడా విశ్రాంతి లేదా? ఎటువైనా శ్రమలు వస్తున్నాయా? లోపల వెలుపట భయం. లోపలంటే శరీరంలో భయం, జబ్బుతోనో, సమస్యతోనో, బాధతోనో. వెలుపటంటే నువ్వు పనిచేసే కాడ, ఉద్యోగం చేసే కాడ, వ్యాపారం చేసే కాడ, కూలి పని చేసే కాడ, పొలాల కాడ భయపడుతున్నావా? దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. 6వ వచనం అద్భుతమైన వాక్యము. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ పౌలు ఇలాంటి శ్రమల్లో, బాధల్లో ఉన్నా కూడా దేవుడు తీతును ఆయన యుద్ధకు పంపించాడు, ఆయన ఆదరించాడు. మరి నీవు కూడా ఈ ఆదరణ వాక్యాలు వింటే ఎంత అద్భుతమో చూడు. ఈ రాత్రి మీరు నిద్రలోనికి వెళ్ళక ముందుకు ఈ 3 వాక్య భాగాలు విని చిన్న ప్రార్థన చేసుకొని మీరు నిద్రలోకి వెళ్తే ఎంత అద్భుతం ఉంటుందో చూడు. మొదటి వాక్యం ఏమి నేర్చుకున్నాం? బలపరిచెను. 2వ వాక్యం ఏం నేర్చుకున్నాం? దగ్గరికి తీసెను. 3వ వాక్యం ఏం నేర్చుకున్నాం? ఆదరించెను. మరి దేవుడు మిమ్మల్ని దగ్గర తీసి తర్వాత మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ఆదరించునుగాక. ఆమేన్. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. మీరు అద్భుతమైన మాటలు మా ముందుకు తీసుకొచ్చావు. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయని, బలపరుస్తారని వాగ్దానం చేశావు అయ్యా. తండ్రి, ఆదరిస్తారని వాగ్దానం చేశావు అయ్యా. దగ్గరికి తీస్తారని వాగ్దానం చేశావు. అందుకు మీ కృతజ్ఞతలు అయ్యా. విన్నవారిని దీవించండి, ఇంకా వినబోతున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆయన కృప సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.